ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూములపైకి గద్దల్లాగా పెద్దలు వాలిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మొత్తం రేటు మొత్తం తగ్గించి ఒక ఏకంగా అంచనాల ప్రాథమికంగా అంచనాల్లోనే 10,000 కోట్ల స్కామ్కి తీశారనేది చాలా స్పష్టంగా ఒక భారీ స్కెచ్ వేశారనేది స్పష్టంగా తెలుస్తోంది. సో దాంతోపాటుగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులు ఎంత పెద్ద ఉద్యమం చేశారో చూసాం. మొత్తం దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు సపోర్ట్గా నిలిచిన పరిస్థితి. ఫైనల్గా అన్ని వర్గాల ఒత్తిడితో విద్యార్థులపైన కేసులు ఎత్తివేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. బట్ పోలీసు పహారా కొనసాగుతుందని కూడా ప్రభుత్వం చెప్పినటువంటి విషయం. రైట్ రామచంద్రరావు గారు, సో మనం చూసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం ఎట్లా జరిగింది అనేది. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రభుత్వ వాదన ఇంకా కూడా రకరకాలుగా విభిన్నంగా ఉంది. అక్కడ ఇంకా ఫేక్ వీడియోలు అంటూ నెమలు లేవు, అరుపులు అబద్ధం అంటూ రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో దాంతోపాటుగా జరిగినటువంటి స్కామ్ కూడా చూస్తుంటే ఏమనిపిస్తోంది ఆధారాలన్నీ చూస్తుంటే? జనరల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి కూడా తనకున్న రియల్ ఎస్టేట్ అనుభవాన్ని తన చుట్టూ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రభుత్వము పాలన ఇవన్నీ పక్కకు పోయినాయి. దాంట్లో భాగంగానే ఈ హెచ్సి భూమిలో కూడా ఆ 400 ఎకరాలు ఏదైతే ఉందో దీని వెనుక పెద్ద ఒక ఆలోచన ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు కోల్పోయిన దాన్ని ఈయన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు బిల్లీరావు కేటాయించిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఏదైతే జీవో రద్దు చేశారో కోర్టు అసలు నడుచుకుంటూ వచ్చినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు పోయిన దాన్ని ఏ విధంగా అయితే భూములు ఇచ్చాడో ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. లాభ నష్టాలు వాళ్ళకు చంద్రబాబుకి ఎంత, ఈయనకెంత, ఈయనది ఏంటి అనే దానిపైన దీని వెనక పెద్ద స్కెచ్ లేకుండా ఈ యాక్టివిటీ స్టార్ట్ కాదు. పెద్ద ఎన్నో సమస్యలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే, రాష్ట్రం గగ్గోలు పెడుతుంటే ప్రతి వర్గం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఇవన్నీ పట్టించుకోకుండా ఈ భూముల మీద అంత కేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే దీని వెనక ఒక పెద్ద స్కీము. అది జనరల్గా ఇప్పుడు బయటకు వచ్చి 10,000 కోట్లు అని చెప్పినప్పటికీ అది స్టార్ట్ అయిన నాడే దాని వెనక పెద్ద స్కెచ్ ఉండే ముందు గ్రౌండ్ వర్క్ జరుపుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తే ముందు స్టార్ట్ అయ్యారు. అందుకని పట్టుదలతో ఇప్పటికి కూడా నేను ఆ ప్రమాదం తప్పిందని నేను ఫీల్ కావట్లేదు. రకరకాల ఆలోచనలతో దాన్ని ఇంకా ముందుకు వస్తారు. దాన్ని అవసరం అంటే యూనివర్సిటీని ఎత్తేస్తామనే కాడికి వచ్చారు కదా. యూనివర్సిటీని తీసి ఇంకోగాడ పెడతామంటున్నారు కదా. యూనివర్సిటీని తీసేసినాక ఇక అందే ఉంది, భూములు మొత్తం ఇష్టానుసారిగా చేసుకోవచ్చు ఇక్కడ. అంటే దీని అనకం ఏంటంటే, పక్కనే ఉన్న కోకాపేటలో ఇవాళ ఒక 2 సంవత్సరాల క్రితమే 100 కోట్లకి ఎకరం పోయింది. మరి ఇక్కడికి వచ్చేసరికి దీనికి 70 కోట్లకి ఎకరం ఎందుకు వస్తుంది ఇక్కడ? అంటే దీని అర్థం ఏంటంటే, అది రేట్లు ఎంత ఏం కథ ఏదైనా అసలు భూముల విషయంలో ఒక లాజిక్ నాకు విచిత్రం అనిపించింది. ఏంటంటే దీనికి బదులు వేరే చోట మేము కేటాయించామని ఒక లాజిక్ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి వేరే చోట కేటాయించినప్పుడు అది తీసుకొచ్చి విద్యార్థులకు ఇచ్చి యూనివర్సిటీకి ఇచ్చి యూనివర్సిటీ భూములు గుంజుకునే బదులు మరి దాన్నే మీరు వాడుకోవచ్చు కదా డెవలప్మెంట్ కోసం. అక్కడ వాడుకోవచ్చు, ఇండస్ట్రీస్ పెడతారా, మరోటి పెడతారా, ఆ భూములనే వాడుకోవచ్చు కదా. అది యూనివర్సిటీకి వేయడం ఎందుకు, ఈ భూములు వాడుకోవడం ఎందుకు? రెండోది ఏంటంటే, ఇది ఒక వర్సెస్ తీసుకొస్తున్నారు, ప్రభుత్వం వర్సెస్ యూనివర్సిటీ అని. ఆ భూములు ఎవరిది అనేది ఒక చర్చ తీసుకొస్తున్నారు. అసలు యూనివర్సిటీ ఎవరిది? మరి భూములు ఎవరిది ఒక క్వశ్చన్ తీసుకొస్తున్నారు. యూనివర్సిటీ ఎవరిది? అది ప్రభుత్వాన్ని కదా. ఈ భూములు కేటాయించింది ఆ రోజులలో కేటాయించిన 70s కేటాయించిన ఈ భూములు కేటాయించింది ఒక గవర్నమెంటే కదా. అంటే యూనివర్సిటీ గవర్నమెంట్. పిల్లలు ఎవరు, విద్యార్థులు ఎవరు? తెలంగాణ విద్యార్థులు గారా, తెలంగాణ బిడ్డలు గారా? మరి యూనివర్సిటీకి నువ్వు ప్రభుత్వం భూమి నువ్వు అనుకునే పదవి అనుకుందాం. 400 ఎకరాలు యూనివర్సిటీకి ఉంటే తప్పేంటి? అవును కదా, నువ్వే కేటాయించవచ్చు కదా. నువ్వే దాన్ని నడపవచ్చు కదా. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాటిని గుంజుకొని చేయలేకపోవడమే తప్పు కింద లెక్క. నేను అనేది ఏంటంటే, నువ్వు కొత్త లాజిక్ తీసుకొచ్చి ప్రభుత్వం వర్సెస్ యూనివర్సిటీ తీసుకొచ్చే బదులు, యూనివర్సిటీ కూడా ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఇతర దేశాలది కూడా కాదు. యూనివర్సిటీ కూడా నీది, ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వాన్ని భూములు దానికి ఉంటే తప్పేంటి అనేదాన్ని అసలు అనవసరమైన ఘర్షణ తీసుకొస్తున్నాడు అనేది ఒకటి. రెండోది ఏంటి, అసలు అది ఒక పెద్ద దాంట్లో ఉన్న ఏ అయితే వన్యమృగాలు కనపడుతున్నాయో వాటి విషయాల్లో ఒక తప్పుడు వాహనాలు తీసుకొస్తున్నాడు. నెమళ్ళు హైదరాబాద్, ఇప్పుడు మనం ఇక్కడ టీ న్యూస్లో కూర్చున్నాం, మన పక్కన నెమళ్ళు కూతురు కూస్తూ ఉంటాయి. అంటే హైదరాబాద్ దీని చుట్టూ ఇక్కడ ఉన్న నెమళ్ళ అదొక ఆ చెట్లు కనపడతాయి, దాంట్లో కోకలుగా ఉంటాయి. నెమలు లేవు, కూతలు లేవు అని ఒక తప్పుడు వాదన తీసుకొస్తున్నారంటే, బట్ ఏది ఏమైనా వాళ్ళు తీసుకొచ్చే వాదనలు బట్టి చూసినప్పుడు ఒక పెద్ద స్కెచ్ దీని వెనుక ఉన్నది. దీన్ని వాళ్ళు వదిలిపెట్టారు.
పెట్టలేదు, ఇది ప్రమాదం మనం దాటిపోలేదు, కాబట్టి దీన్ని జాగ్రత్తగా అందరు కలిసి కాపాడుకోవడంలోనే ఆందోళన పిల్లలు బాగా చేశారు. కానీ ఆ మద్దతు అన్ని వర్గాల నుంచి వస్తుంది, ఇంకా రావాలి. రైట్. నిఖిల్ గారు, ఇప్పుడు మనకు కనిపించేది కాకుండా వారు అన్నట్టుగా ఒక భారీ స్కెచ్ అనేది దీని వెనకాల జరిగింది కాబట్టే మళ్ళీ అది చేయి జారిపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం అంత మొండిగా ముందుకు వెళ్ళడం, సో ఇంకా కూడా రకరకాలుగా వాదనలు వినిపించడం జరుగుతుంది. సో మనం చూస్తుంటే ఈ భారీ స్కెచ్ ఇక్కడ ప్రారంభమే, కానీ ఇంకా దాని అంతం చాలా ఎక్కువగా కొన్ని వేలాది కోట్ల స్కామ్ జరగబోతుంది. సో ఒక ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఈ భూములన్నీ కూడా అప్పగించే ప్రయత్నం జరుగుతుందండి. సో దీన్ని ఖచ్చితంగా ఆపేటువంటి సిచ్యువేషన్ని ఎట్లా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ముందుగా మీతో పాటు రామచంద్రరావు గారికి, 10 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి మనమందరం ప్రతిపక్షం కానీ, జర్నలిస్టులు కానీ, వివిధ వర్గాలు కానీ కొట్లాడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయట్లే అన్న విషయంలో మనం కొట్లాడుతూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారంటే 6 గ్యారంటీల విషయం పక్కన పెట్టి తాను ఎంతసేపు ఎక్కడ 100 ఎకరాలు ఉన్నాయి దాన్ని 1000 కోట్ల సొమ్ము ఎట్లా చేసుకోవాలి, దీని మీద మాత్రమే తన ఆలోచనలు ఉన్నాయన్నది మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. 4 బ్రదర్స్తో కలిసి ఫోర్త్ సిటీ అనేదో తీసుకోవడము, అక్కడ భూములన్నీ లాక్కోవడము. ఇవాళ చూస్తే హైదరాబాద్లో వెస్ట్ కారిడార్ ఏదైతే ఈరోజు ఉందో ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ, దాంట్లో ఉన్నటువంటి గుండెకాయ లాంటి పెద్ద గ్రీనరీ స్పేస్ ఇది ఒక్కటి మాత్రమే మిగిలిపోయి ఉంది ఈరోజు వరకు. దాన్ని కూడా ఈరోజు కొల్లగొట్టాలని ఏ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2008లో ఏదైతే మళ్ళీ ప్రైవేట్ కంపెనీ నుండి తను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి కేసీఆర్ గారు 18 సంవత్సరాల నుండి దాదాపుగా కోర్టులో కేసులు కొట్లాడుతూ ఉండగా నిన్నగాక మొన్న సంవత్సరం క్రితం గత మార్చిలో దాని మీద తీర్పు వచ్చింది, ప్రభుత్వ భూమి అని. వచ్చిన కాడ నుంచి ఈ భూమిని రేవంత్ రెడ్డి అనుయాయుల భూమిగా ఎట్లా కొల్లగొట్టాలి అన్న విషయంలో తను పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎంతసేపు చూస్తూ ఉంటే అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో జింకలు లేవు, నెమళ్ళు లేవు, ఏవో గుంటనక్కలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. గుంటనక్కలు కాదు అక్కడ ఉన్నది, పందికొక్కుల్లాగా దాన్ని తినడానికి వీళ్ళు వేస్తున్న పన్నాగం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే చిన్న ప్రూఫ్ ఇది. అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ సంవత్సరం క్యాలెండర్ ఇస్తూ ఉంటారు. ఆ క్యాలెండర్ మీద ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి జింకల బొమ్మలతో పాటు మెయిన్ పేజ్ వేసింది. ఇది ఒక్కటి ప్రూఫ్గా మనం చూడొచ్చు. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కూడా మొత్తం ఆ నెమళ్ళు, జింకలు ఇవన్నీ కనబడతా ఉంటాయి. గత సంవత్సరం మార్చిలో కోర్టు తీర్పు వచ్చింది. మార్చి తర్వాత మేలో తను ఫుట్బాల్ ఆడడానికి పోయిండు. ఫుట్బాల్ ఆడిన తర్వాత నెలకి టీజీఐఏసీకి కన్వర్ట్ అయినాయి భూములన్నీ. ఆ 400 ఎకరాల భూములు కన్వర్ట్ అయినాయి. ఇమ్మీడియట్గా దీన్ని వేలం వేయాలి, దీన్ని ఏదో చేయాలి అన్న విషయంలో ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఎస్టిమేషన్లు తయారు చేయించిండ్రు. ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కేవలం 2 సంవత్సరాల క్రితము నియోపోలిస్ అనేది ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ హైటెక్ సిటీకి కానీ కొంత దూరంలో ఉంటుంది. ఆ నియోపోలిస్ కూడా పెద్ద గుట్టలాగా ఉండి పెద్ద రాళ్ళు రప్పలు ఉంటుంది, చదునుగా ఉండదు, అక్కడ అసలు రోడ్డు లేదు. అటువైపు యాక్సెస్ లేని పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేసి ప్రైవేట్గా కొనుక్కున్న వాళ్ళు కూడా అక్కడ ఏదైనా కట్టాలంటే దాదాపుగా 5-6 అంతస్తులకు సంబంధించి లోపలికి పోవాలంటే ఆ పెద్ద రాళ్ళు బండలు ఇవన్నీ తీయడానికే 2-3 సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళకి. అటువంటి భూములే 100 కోట్లకు ప్రభుత్వం అమ్మినప్పుడు ఈరోజు ఇదే ప్రభుత్వం 100 కోట్లు ఉన్నదాన్ని 75 కోట్లుగా ఏ రకంగా ఎస్టిమేషన్లు తీసుకుంది, ఆ 75 కోట్లను 53 కోట్లుగా ఏ రకంగా తగ్గిస్తూ ఉంది ఎకరాకి ఈరోజు. ఆ 53 కోట్లను మరీ ప్రభుత్వం ఇమీడియట్గా అమ్మాలనుకుంటే 34-35 కోట్ల కంటే ఎక్కువ రాదు అని చెప్తా ఉంది. అంటే దాదాపుగా 40-42 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటే దాన్ని 35,000కు తగ్గించిండ్రు. 35,000ను 23,000 కోట్లు చేసిండ్రు. ఈరోజు 10,000 కోట్లకు తగ్గించి మిగిలిన 30,000 కోట్లు ఎవరి జేబుల్లోకి దొయ్యాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఎంతసేపు రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా జేబులోకి తీసుకోవాలి, వాళ్ళ అన్యాయాలను ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి. ఇందాక రామచంద్రరావు గారు చెప్తున్నట్టుగా గతంలో చంద్రబాబు గారు ఏదైతే ఆలోచన చేయాలనుకుని మిస్ అయిపోయినారో 50,000 ఎకరం అమ్మి ఈరోజు దాన్ని రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా గురుదక్షిణ కింద అమలు చేయాలన్న విషయాలను చాలా స్పష్టంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రామచంద్ర గారు ఇప్పటికే నిన్న కేటీఆర్ గారు బహిరంగ లేఖ రాశారు, పర్యావరణేతలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆ నిర్ణయం జోలికి పోకుండా, మళ్ళీ అటు ఆ భూముల జోలికి పోకుండా పూర్తిగా ఉపసంహరించుకునే దాకా ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది, బీఆర్ఎస్ అండగా ఉంటుందనేది. సో ఎట్లా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? పోరాటం ప్రజలందరూ చేయాల్సిందే. అందులో బీఆర్ఎస్ పార్టీ ముందుండి ప్రయత్నం చేస్తుంది. కేటీఆర్ గారు దానికి ముందు అండగా ఉన్నారు. నేననేది ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అభద్రతా భావం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో నేను ఎక్కువ కాలం ఉండను, నన్ను ఎక్కువ కాలం ఉంచరు. మీరు అబ్జర్వ్ చేస్తున్నా లేదో, వచ్చిన ఇన్ఛార్జి కూడా సెక్రటేరియట్లో కూర్చొని సమీక్షలు చేస్తున్నారు. సెక్రటేరియట్లో కూర్చొని సమీక్ష చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, చాలా విచిత్రంగా నడుస్తోంది. అంటే రేవంత్ రెడ్డిని ఇక్కడే అర్థమైపోయింది మనకి, రేవంత్ రెడ్డికి చెక్ పెడుతున్నారు అని. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మోడీతో సయోధ్యం బాగా చేస్తున్నాడు. ఈ సమయంలో నుంచి ఆయన కావలసినంత రాబట్టుకునే బయటికి వెళ్తాడు.
కావాల్సినంత రాబట్టుకుంటాడు. ఆ కావాల్సినంత రాబట్టుకోవడానికి ఆయన మొట్టమొదటి తీసుకునే ఏజెండా భూమి. అందుకని మీరు చూడండి, ఇక్కడొక్కటే కాదు భూమిని, మొట్టమొదటి హార్టికల్చర్ యూనివర్సిటీ భూముల్ని 250 ఎకరాలని దానికి ముందు ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఫోర్త్ సిటీ ప్రారంభమైంది, ఇప్పుడు ఇది ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ మనకు గన్పూర్ దగ్గర ఇప్పుడు అది కూడా చూసాం కదా మనం, ఇప్పుడు కడియం శ్రీహరి నడుస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ ఈయన టీం ఏదైతుందో, అంటే ఈయనతో పాటు కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు, ఈయన తీసుకొచ్చి కాంగ్రెస్లో తీసుకొచ్చిన వాళ్ళు, ఈ రెండు టీంలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద స్కెచ్ చేసి ఉంది. ఈ ఒక్క హెచ్సి భూములతోనే కాదు, తెలంగాణలో ఎక్కడ డబల్ రోడ్ అనే చెరువు పక్క గుంజుకొని తిన్నట్టుగా తింటున్నారు తప్ప దీన్ని కాంగ్రెస్ అతన్ని ఆపే లోపల, అంటే బయటికి వెళ్ళగొట్టే లోపల కావలసినంత తినేస్తారు దాన్ని. సో ఇప్పటికే దేవనూరు మన ఇనుపరాతి గుట్టల భూములు కూడా అక్కడ కూడా మొత్తం కబ్జా జరుగుతుంది అనేది కూడా అది వేల ఎకరాలకు సంబంధించింది. ఇది మొత్తం అట్లాగే ఫోర్త్ సిటీ అని ప్రకటించాడు. ఈ ఫోర్త్ సిటీ త్రిబులారు, ఈ 2 పాయింట్స్ మీద మొత్తం రియల్ ఎస్టేట్ డమాలైపోయింది, పడిపోయిన తర్వాత వీళ్ళ టీం అంతా కూడా గద్దలు పడ్డట్టే తెలంగాణ మీద పడి తక్కువ రేటుకి ఎక్కడ పడితే అక్కడ భూములు కొనేస్తూ ఉన్నారు. కొన్న తర్వాత ఈ ఫోర్త్ సిటీ పేరుతో, ఈ పేరుతో, ఆ పేరుతో బ్రహ్మాండంగా దాన్ని మళ్ళీ తిరిగి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. వేలు కాదు లక్షల కోట్లకి వెళ్తారు. అది హెచ్ఈ భూములు అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ కదా, దీని మీద మొదటి కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టారు. ఒక్కటే పోరాటం వచ్చేసరికి కొంచెం వెనక ముందు, కానీ రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే దాన్ని వదిలిపెట్టాడు. రైట్, ఓకే. ఎస్, నిఖిల్ గారు కాంగ్రెస్లోనే తల ఒక మాట మాట్లాడుతున్నారు, పిసిసి చీఫ్ ఒక మాట, ఎంపీ మరొక మాట, మరొక ఎంపీ ఒక మాట. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా దానిపైన ఒక క్లారిటీ అనేది కనిపించని పరిస్థితి. అయితే ఈ భూములను కొల్లగొట్టాలని వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన చేసిండ్రో ఇంత వ్యతిరేకత వస్తుంది, అన్ని వర్గాలు రియాక్ట్ అవుతాయి, కొట్లాడుతాయి అన్న విషయంలో వాళ్ళ క్లారిటీ లేదు. ఇంత ఆలోచన చేయలేరు. వాళ్ళు చేయకుండా ఏదో చాలా సులువుగా అయిపోతుంది అనుకున్నారు. అందరూ తిరగబడేసరికి ఈరోజు అదే ముఖ్యమంత్రి గారికి సంబంధించి తన కోర్ టీంలో ఉండేటువంటి మల్లు రవి గారు గతంలో ముఖ్యమంత్రి గారికి అడ్వైజర్గా ఉన్నారు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈరోజు ఎంపీగా ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో అడ్వైజర్గా పనిచేసినారు. అటువంటి కీలకమైన వ్యక్తి ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ భూములు కనుక ఇవ్వకపోతే, ఇచ్చే పరిస్థితి రాకపోతే మొత్తం యూనివర్సిటీనే బయటకు తరలిస్తాము, ఫోర్త్ సిటీకో ఇంకెక్కడికో తరలించి కూడా ఈ భూములను వదిలే ప్రసక్తి లేదు అని తను చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎంపీలేమో అక్కడ అసలు భూములు లేవు, ఏమి లేవు, ఊరికనే చెట్లు పెరుగుతూ ఉంటే దాన్ని అడవంటారా, దాన్ని భూములు అంటారా అనేదో చెప్తా ఉన్నారు. ఇది మొత్తం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి నిన్న మొన్న ఏ రకంగా పోలీస్ విధ్వంసాన్ని సృష్టించారో మనం చూసినాము. ఇవన్నీ క్రియేట్ చేసి ఏదో ఒక రకంగా ఆ భూములు మొత్తం వాళ్ళ జేబుల్లోకి ఏ రకంగా తీసుకోవాలన్న విషయాల్లో చాలా పకడ్బందీగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జాతికే ఈ భూములన్నీ చెందాల్సిన అవసరం ఉంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల విషయంలో ప్రభుత్వం మరింతగా అంటే ఒక భారీ స్కామ్కి, భారీ స్కెచ్కు తెరదీసిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అనేక ఆధారాలు కూడా మనం ఇందాక చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూముల్ని కాపాడుకుంటామంటూ వాళ్ళ అనేక సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రజలు కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది పూర్తిగా అదుపు తప్పిపోయిన పరిస్థితి. ఒక ఎత్తు అయితే ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి, మొత్తం సైబర్ అటాక్ చేస్తోంది. ప్రశ్నించే వారిపైన ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం. దాంతోపాటుగా అనేక ఘటనలు కూడా మనం చూస్తున్నాం. గతంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు రక్త చరిత్ర అంటూ వివిధ సందర్భాల్లో ఎట్లా దాడులు జరిగాయో మనం చూస్తున్నది. కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడినప్పుడు తర్వాత మళ్ళీ ఈ జోగిపేటలో కార్యకర్త గాయపడ్డారు. ఇట్లా అనేక విషయంలో ఒక కక్ష సాధింపు చర్యకు ప్రభుత్వం పాల్పడుతుందనేది. ఎస్, రామచంద్రరావు గారు, సో ఇప్పటికే ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఫెయిల్యూర్ అయింది ఒకటైతే, అట్ ద సేమ్ టైం ప్రశ్నిస్తే మాత్రం వెంటనే కేసులు, దాడులు, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, ఇది పరిస్థితి. ఒకటి శాంతి భద్రతలు ఏదైతే ఉందో అది చాలా మెయిన్. ఒకటి రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఒకటైతే, పెట్టుబడులు రావడానికి కూడా అదొక పెద్ద కారణం అవుతుంది. నీకు ఇక్కడ కనుక లా అండ్ ఆర్డర్ లేదు అని తెలిస్తే పెట్టుబడులు రావు. అవును కదా, అది మెయిన్గా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అతను అధికారంలోకి వచ్చిన 500 రోజులలో 500 మంది ఇప్పటికీ చనిపోయి ఉంటారు. రోజుకొకరు యావరేజ్గా పోతూ ఉన్నారు. ఈ మధ్య పెరిగింది 4-5. ఎంత క్రైమ్ పెరుగుతుందంటే, ఒకరిని చంపడం ఒకటి, తనకు తాను చావడం 2, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, కొడుకు తండ్రిని చంపడం, తండ్రి కొడుకుని చంపడం, తల్లి పిల్లల్ని చంపడం. అసలు విచిత్రమైన ఈ క్రైమ్ కళ్ళ ముందుకు వస్తూ ఉంది. అంటే భయం అనేది లేకుండా పోయింది. మేము ఏదైనా చేసుకోవచ్చు అనేది ప్రజల్లో పెరుగుతుంది. అంటే క్రైమ్ చేసే వాళ్ళలో, క్రిమినల్స్లో పెరుగుతోంది. మరి దీంతో అసలు ప్రభుత్వం ఒకటి ఉందా లేదా? అసలు హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఆయనే, రేవంత్ రెడ్డి గారే. ఆయన ఇప్పటికీ 40 సార్లు ఢిల్లీ పోయిండు. ఇంకా ఈ రాష్ట్రాన్ని ఆయన ఎక్కడ చూస్తుంటాడు? హోమ్ మినిస్టర్ లేడు. దాంతో ఎక్కడ కూడా నీకు క్రైమ్ కంట్రోల్ లేదు. దాంతో
పైగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, తనే స్వయంగా క్రైమ్ చేయడం మొదలుపెట్టింది. తనే స్వయంగా క్రైమ్ చేయడం అంటే ఏంటి, చట్టాన్ని కాపాడేవాడికి చట్టాన్ని ఎలా వక్రీకరించారో బాగా తెలుస్తుంది. అందుకని ఏం చేస్తుంది, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద ఒక కేసు. ఇంతకుముందు జర్నలిస్టుల మీద కానీ లేకపోతే మీడియా మీద ప్రధానంగా ఒక కేసు పెట్టడానికి కానీ వాళ్ళ జోలికి రావడానికి కానీ ప్రభుత్వం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు జర్నలిస్టులను కూడా బట్టలు కూడా మీకు కొడతానని చెప్తున్నారు కదా, రోడ్డు మీద తిప్పుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించే. రెండోది ఏంటి, వాళ్ళ మీద ఎవరన్నా ప్రశ్నిస్తే ఇమీడియట్గా కేసు పెట్టడం. అసలు కోర్టులు కూడా ఈ ప్రశ్నించడాన్ని భావస్వేచ్ఛని మీరు అడ్డుకోకూడదని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తాను. స్వయంగా సుప్రీంకోర్టు కామెంట్ చేస్తేనే రేవంత్ రెడ్డి లెక్క చేస్తలేడా. అలాంటప్పుడు స్వయంగా నువ్వు జైలుకు పంపాల్సి వస్తుంది అని కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేయాల్సిన దశకు వచ్చిందంటే ఎంతగా వాళ్ళు ఉన్నారో అర్థమవుతుంది. దాంతో ఏం చేస్తున్నారు, ఏదో కేసులో ఐటీ కేసులనా లేకపోతే సైబర్ నేరాలనా ఏదో దేశంపై లోపడేయడం, దానికి కొంచెం లీడర్గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ నోటీస్ ఇవ్వడం, లేదనుకుంటే అమాంతం పట్టుకుపోయి లోపడేయడం. అంటే ప్రశ్నిస్తే ఆటోమేటికల్ కేసులు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానీ ఈయన కానీ ఒకే రకంగా కేసులు ప్రారంభమైనాయి. ఎందుకు వీళ్ళిద్దరు రాత్రిపూట ఎప్పుడు మాట్లాడుకుంటారు 11-12 గంటలకు నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవడన్నా ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా కేసులు పెట్టేయడమే. ఇక్కడి నుంచి ఒకటే స్కూల్ వీళ్ళిద్దరిది కూడా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఒక క్రిమినల్ లక్షణం తప్ప, క్రిమినల్ మైండ్ తప్ప పాలన మైండ్ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మద్దతు లేదు, ఆయన టీం తప్ప ఎవరు ఆయన్ని సమర్థించేవాళ్ళు లేదు. పార్టీకి ఆయన గ్యాప్ ఉంది. నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ అనే బస్సుకు డ్రైవర్ తెలుగుదేశపోడు. అందుకని దాని పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రేవంత్ రెడ్డి టీము ఉన్నంతకాలం దున్నుకోవడంలో ఎవరినైనా సరే కేసులు పెట్టేస్తా అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఎస్సీఎస్ భూములు కూడా, ఆ భూముల మీద కూడా ఇంకా క్రిమినల్ ఆలోచనలు చాలా వస్తాయి. దీనే కాదు ఇంకా వస్తాయి. అంటే క్రైమ్ రేటు భయంకరంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. క్రైమ్ రేటు భయంకరంగా పెరిగింది. దాంతో ఒక పొలిటికల్ పార్టీ నడిపేవాళ్ళు, కార్యకర్తలు, లీడర్లు కూడా కేసులకు భయపడాల్సిందే, నేను ఎవరి మీదగానే వెళ్తాను అని చెప్పే దశకు ఆయన స్పష్టంగా వచ్చేస్తాను. కాబట్టి కేసులు భయంకరంగా పెట్టేస్తారు ఒక్కొక్కరి మీద. ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఏదైతే 100 కేసులు 80 కేసులు విషయంలో ఎట్లా కేసులు పెట్టారో మనం చూసాం. అయితే బీఆర్ఎస్ ఒత్తిడితో పాటుగా ఇంకా అనేక రకాల ఒత్తిడితోటి నిన్న కేసులు అయితే ఉపసంహరించుకున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఉపసంహరించుకోవటమే తప్ప కంప్లీట్ వదులుకోవడం కాదు. దాన్ని రకరకాలుగా డిసెంట్రలైజేషన్ చేసి ఇంకో పాయింట్లో వాళ్ళ మీద కేంద్రీకరిస్తారు, టార్గెట్ చేస్తారు. ఎప్పుడైతే విద్యార్థిని వారి మీద కేసుని ఉపసంహరించుకున్నారో ఆ విద్యార్థిని వదిలిపెట్టరు వాళ్ళు. ఆ విద్యార్థిని వ్యక్తిగతంగా ఎప్పుడో టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసి ఏదో పేరులో మళ్ళీ కేసులు పెడతారు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఇప్పుడు క్రిషాంక్దే ఉంది, ఆయనది ఇప్పుడు 4వ సారో 5వ సారో ఇస్తున్నారు. దిలీప్ ఆయన దేశంపై లోపటేస్తున్నారు. ఎవ్వరు కనుక చేస్తే ఒక చిన్న వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేసి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటే చాలు, ఆటోమేటికల్ ఏదో ఒక నేరం మోపి కేసులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అంటే భయపెట్టాలి, ఒక భయానక వాతావరణం తెలంగాణలో సృష్టించాలనేది వాళ్ళ ఐడియా. నిఖిల్ గారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూస్ మీద, సెన్సిటివ్ ఇష్యూస్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ను, ఆ విమర్శల్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా కేవలం కేసులు, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, ఇదే అంటే మొన్న మార్చి 16 ఒక్కరోజే ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదు కావడం. దాదాపుగా ఎన్ని ఎఫ్ఐఆర్లు అంటే 9 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో ఇట్లా అయితే ఇంకా అట్లీస్ట్ కనీసం ఒక భావ ప్రకటన స్వేచ్ఛ కూడా హరించబడుతున్నటువంటి పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి చిన్న విషయం చెప్తాను నేను. ఈ కాంగ్రెస్ నాయకులు ఎంత సిగ్గు లేకుండా పనిచేస్తూ ఉంటారంటే, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారంటే, వీళ్ళు నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఒక యువతి పైన లైంగిక వేధింపులు జరిగితే ఆ రాష్ట్రంలో ఉన్న మంత్రి ఏం మాట్లాడతాడంటే, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇట్లాంటివన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయని మాట్లాడుతూ ఉంటారు. మీరు ఈరోజు అదే పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణలో కూడా అనేక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, అనేక అత్యాచారాలు, హత్యలు. మీరు పొద్దున్న లేస్తే ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మన సికింద్రాబాద్లో యువతి రైలు దుంకి పారిపోయిన పరిస్థితులు చూసినాము. అనేక సిచ్యువేషన్స్ ఇట్లాంటివి చూసినప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే, కనీసం రాష్ట్రానికి హోంమంత్రిని వేసుకునే పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎంతసేపు ఎవరిని హోంమంత్రిని వేస్తే నా సీట్ ఎట్లా అక్కపోతారో, రేపు పొద్దున ఏం జరుగుతుందో, నన్ను ఎట్లా బయటకు పంపిస్తారో, ఈ అనుమానాల్లో మాత్రమే ముఖ్యమంత్రి గారు బతుకుతూ ఉన్నారు తప్పితే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని గతంలో ఏ రకంగా అయితే కంట్రోల్లో పెట్టినరో దాన్ని ఇంకా మెరుగుపడే విధంగా మనం కంట్రోల్లో పెడదాము. రేపు పొద్దున హైదరాబాద్ అనేది విశ్వవ్యాప్తంగా విశ్వ నగరంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి
దేశంలో వివిధ నగరాల నుండి కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి కానీ హైదరాబాద్కి లక్షలాది మంది ఇక్కడ నివసించడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సెక్యూరిటీ ఇద్దాము అన్న ఆలోచన అసలు లేదు వీళ్ళ దగ్గర. దానికి సంబంధించి అనేక ఉదాహరణలు మనం చూస్తూ వచ్చినాము. ఆ విషయం పక్కన పెడితే ఈరోజు రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చేస్తున్న పనులు కానీ దీన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఎవరిని చూసినా మీరు ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా పొద్దున్న లేస్తే కేసులు పెట్టడము, వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడము, వాళ్ళని టార్గెట్ చేయడం తప్పితే ఇంకో పని లేదు వీళ్ళ దగ్గర. అభివృద్ధి మొత్తం పక్కన పోతే ఈరోజు మీరు కేటీఆర్ గారిని చూడండి, ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఫార్ములా ఈ రేసింగ్ దగ్గర మొదలుపెట్టి వాళ్ళ బావమరిది గారికి సంబంధించి ఫామ్ హౌస్ కేసు అని చెప్పి ఏదో పెట్టి అక్కడ నుంచి మొదలుపెట్టి ఈరోజు 10ల సంఖ్యలో కేసులు పెట్టిండ్రు ఈ 15 నెలల కాలంలో. క్రిషన్ గారికి సంబంధించి చూస్తే దాదాపు 10-12 కేసులనే, నిన్న కూడా 3-4 నోటీసులు ఇచ్చిపోయిండు. మళ్ళీ రేపు ఎల్లుండి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉంటుందని. మీరు ఇదే విధంగా దిలీప్ గారిని చూస్తూ ఉంటే ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కొనతం దిలీప్ గారు వివిధ జర్నలిస్టులను ఏ రకంగా ఉరికిచ్చి కొడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము, జైళ్లలో నిర్బంధిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. కొండారెడ్డిపల్లిలో దాదాపుగా 3-4 నెలల కింద జర్నలిస్టులు అక్కడ కవరేజ్ పోతే వాళ్ళని ఏ రకంగా టార్గెట్లు చేసి వాళ్ళని వెంబడించి కొట్టడానికి ప్రయత్నాలు చేసిన రోజు చూసినాము. మీరు ఏ వర్గాన్ని కదిలించినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు, మిమ్మల్ని వదిలిపెట్టము, మిమ్మల్ని టార్గెట్ చేస్తాము, మీ మీద కేసులు పెడతాము, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాము అన్న విషయాలను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కాంగ్రెస్ రెండు రకాలుగా వైఫల్యం అవుతుంది. ఒక పక్కనేమో ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు ఒక పక్క, మరో పక్క ఈ రకంగా హత్యలు డైరెక్ట్గా నడి రోడ్డు పైన గుడ్డలతో హత్యలు. అటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కాలంలో మీరు చూస్తే కూడా కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటి ముందు నిద్రపోతే కూడా అర్ధరాత్రి వచ్చి నరికి చంపిన పరిస్థితులు మనం చూసినాము. ఇటువంటి అరాచక పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తూ కావాలని ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భయభ్రాంతులకు గురి చేసి మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, దాన్ని ఎవరు ముందుకు తీసుకుపోకూడదు, అటువంటి ఆలోచన చేస్తే రేపు పొద్దున ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇదే తెలంగాణ ఇటువంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది, గతంలో అనేక ఇబ్బందులు పడి ఈ రోజు ఇంతవరకు వచ్చింది, అనేక మందిని చూసింది. రేపు పొద్దున ఇటువంటి రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఇంటికి పంపేదాకా తెలంగాణ సమాజం నిద్రపోదు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే మంచిది. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మనకు ఫస్ట్ కనపడేది ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో ఒక లెటర్ రాయాలన్నా దాన్ని సెన్సార్ చేయాలి. అలాంటి పరిస్థితిని మళ్ళీ ఇలా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, నాకు చిన్నతనాన్ని బాగా గుర్తుంది, ఇందిరమ్మ కాలంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో హైదరాబాద్ నడిబొడ్డున రాత్రిపూట సెకండ్ షో చూసి రిక్షాలో పోతున్న భర్తని కట్టేసి భార్యను రేపు చేశారు ఆ రోజున. అదే సేమ్ నాకు ఇక్కడ కనపడ్డది మహబూబ్నగర్ జిల్లాలో, భర్తను కొట్టేసి కట్టి సామూహికంగా అత్యాచారం చేశారు ఇక్కడ. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే క్రైమ్ రేటు పెరగడం, అదే ఎమర్జెన్సీని తేవడం, ఆ విధంగా కనపడోనల మీద కేసు పెట్టి 19 నెలలు జైలుకు పంపారు. ఉట్టికనే కనపడోనలు తీసుకుపోయి కొన్ని వేల మందిని పంపించారు. అలాంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొస్తున్నారేమో అనిపిస్తాం. సో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు, అదే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చేసారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ రకమైనటువంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అనే పరిస్థితులు చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇంకా వాళ్ళ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టబోతున్నారు. 6th నుంచి ఆర్టీసీ సమ్మె చేయబోతున్నట్టుగా వాళ్ళు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్కు ఆర్టీసీ కార్మిక చేసి అల్టిమేటం జారీ చేసింది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపుతో వ్యవహరించట్లేదు, ముందడుగు వేయట్లేదు. సో దీనికి నిరసనగా 6th నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ కార్మిక యూనియన్లు. ఎస్ రామచంద్రరావు గారు, ఆర్టీసీ సమ్మె వీళ్ళు అధికారానికి వచ్చే ముందు రేవంత్ రెడ్డి కనపడ్డ హామీలలో ఇచ్చాడు. ఎంత హామీలు అంటే, మన ఇంటి ముందు కొత్త చూడు, ఇంటి వెనక బంగారం, ఇంటి ముందు బంగారం అనుకుంటా, కనపడ్డదల్లా ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు, అయ్యో నేను బంగారం అని చెప్పాను కానీ ఇంట్లో మా పిల్లకు ముడ్డికి షెడ్డి లేదా అని కాడికి వచ్చిండు. ఇంత ఘోరమైన స్థితిలో పడ్డాడు. దాంతో పోనీ ఏమన్నా వాళ్ళతో చర్చించి తీసుకుందామని కూడా చర్య లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆర్టీసీ యూనియన్స్ అంతా ఏకమై వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయాలనే పాయింట్ కానీ వాళ్ళ డిమాండ్స్ ముందుకు తీసుకొస్తున్నారో, ఒక నోటీస్ ఇచ్చారు. ముందు నోటీస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, వాళ్ళని చర్చలకు పిలవాలి, వాళ్ళతో డిస్కషన్ చేయాలి. ఆ చర్చలు సఫలమైతే విఫలమవుతో తర్వాత విషయం, ముందైతే చర్చలకు పిలవాలి కదా. పోనీ లేబర్ కమిషనర్ అన్న చొరవ తీసుకోవాలి. వాళ్ళు లేబర్ కమిషనర్కు నోటీస్ ఇచ్చినప్పటికి కూడా లేబర్ కమిషనర్లో స్పందన లేదు అక్కడ. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వము పిలవదు, లేబర్ కమిషనర్ చొరవ తీసుకోరు. వాళ్ళు నోటీస్ ఇచ్చి చూసి లాస్ట్కు మే 6వ తేదీ నాడు మేము సమ్మెకు పోతామని పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళ యూనియన్స్ ఏకమవుతున్నప్పుడు ఇప్పుడు చర్చలకు పిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ఇప్పటికైనా పిలుస్తున్నారు, కానీ అది ఒక సౌద్భావ వాతావరణంలో జరగాలి. దాన్ని చర్చలు సఫలమైన పద్ధతిలో ఉండాలి. కానీ నేను ఒక మోనార్క్, నేను ఏదైనా చేస్తా. అసెంబ్లీలో చూసాం కదా ఆయన ఉపన్యాసాలు, ఎంత మోనార్క్ అంటే అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు రాజులాగా ప్రవర్తించడం, నేను ఏదైనా చేస్తా అన్నట్టు పోతున్నప్పుడు ఆర్టీసీ సమ్మెను కూడా అది మామూలుగా ఉండదండి. సమ్మె చాలా వాటితో ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు నువ్వు ఉచిత బస్సు అని ఇచ్చావు,
వాళ్ళు సమ్మె చేస్తారు. ఏ బస్ ఎక్కాలి ఇప్పుడు ఉచితం వాళ్ళు? ఇప్పటికే దాని మీద రకరకాల పద్ధతులు ఉన్నాయి. కానీ ఇక్కడ నేనేంటంటే ఆర్టీసీ అనేది చిన్న చిన్న వ్యాపారస్తుల కాడ మొదలు పెడితే, కూలికి పోయే వాళ్ళ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కరి మీద అది ప్రభావం చూపెడుతుంది. ఆర్టీసీ అనేది ఎంప్లాయీస్ మీద, విద్యార్థుల మీద ఇదంతా ప్రభావం చూపెట్టుద్ది. కాబట్టి అది సమ్మె దాకా పోకుండా ప్రభుత్వం చర్చలు సఫలం చేసుకునే పద్ధతిలో రావాలి తప్ప దాన్ని రెచ్చగొట్టి కార్మికుల్ని రెచ్చగొట్టే పద్ధతి చేయకూడదు. చేసినప్పుడు ఎప్పుడు కార్మికులు బ్యాక్ కారండి, అది ఒక సంఘటిత శక్తి, అది వాళ్ళు ఎప్పుడు బ్యాక్ కారు. అందుకని ఆ చర్చలు సఫలమయ్యే విధంగా ప్రభుత్వం ఇమీడియట్గా చొరవ తీసుకోవాలనేది జరగాలి. రైట్, ఓకే. నిఖిల్ గారు, సో ఆర్టీసీ సమ్మె అంటే వాళ్ళ డిమాండ్లు అంటే వారంటే అట్లీస్ట్ చర్చల కన్నా పిలవాలి, చర్చలకు అది ఫెయిల్ అవుతాయా, తర్వాత చర్చలు సఫలమవుతాయని తర్వాత సంగతి. అట్లీస్ట్ వాళ్ళ ఆందోళన ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకు ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీల గురించి ఒక క్లారిటీ, స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా అనేది. అయితే ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు ఇస్తూ 7వ గ్యారంటీ ప్రజాపాలన అని చెప్పిండ్రు. ఆ ప్రజాపాలనలో అందరూ రావచ్చు, అందరూ నన్ను కలవచ్చు అని చెప్పిండ్రు. నిన్నగాక మొన్న 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్య గారి పరిస్థితి ఏమైందో మనం చూసినాము. తనతో పాటు అనేక మంది ఈరోజు కోదండరామ్ గారు కానివ్వండి, మీరు ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానివ్వండి, మిగతా రాజకీయ పక్షాలు కానీ మిగతా పక్షాలకు కానీ విమర్శలు వచ్చిన తర్వాత ఆయన కలిశారు. మీరు ఎవరిని చూసినా కూడా ఎవరిని కూడా తన కాంపౌండ్ బౌండరీలోకి కూడా ఎవరిని అలో చేసిన పరిస్థితి లేదు ఈరోజు. గతంలో కేసీఆర్ గారి మీద అనేక విమర్శలు చేసి ఈరోజు దానికి 100 రెట్లు మోనార్క్ లాగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళకు సంబంధించిన డిమాండ్లు గతంలో ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేయండి అని కోరుతూ వాళ్ళకి జరుగుతున్న పని ఒత్తిడి కానీ వాళ్ళ ఇబ్బందులను కానీ వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా గత 1-2 నెలల క్రితం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళందరూ సమ్మెకి దిగుతూ ఉంటే ఏదో చర్చలకు పిలుస్తాము, ఇంకేదో చేస్తామని చెప్తా ఉన్నారు. దీని మొత్తం వెనుక వాళ్ళందరినీ సమ్మెకి పోవడానికి వెనుక నుండి ఇదే కాంగ్రెస్ పార్టీ పురిగొల్పుతున్నట్టుగా ఏదో అనుమానం కూడా కనబడుతూ ఉంది మనకు. రానున్న 10-15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద బహిరంగ సభ ఉంది. దానికి సంబంధించి 3,000-3,500 బస్సులు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీకి ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది నిన్న. దానికి సంబంధించిన ఖర్చు అంతా కూడా మేమే భరిస్తామని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ సమ్మెకు పోయే విధంగా ప్రేరేపించి ఆ సభను ఫెయిల్యూర్ చేయాలనే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేస్తున్నట్టుగా ఒక అనుమానం అనేది వ్యక్తమవుతూ ఉంది. ఈరోజు ఆ చర్చ అంతా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూస్తే అదే వరంగల్ నగరంలో ఎక్కడైతే ఈరోజు బహిరంగ సభ పెడుతున్నారో అక్కడ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. రానున్న 1 రోజుల కాలపరిమితికి సంబంధించి మీకు ఏ సభకు కానీ సమావేశానికి కానీ అక్కడ అవకాశం ఉండదు అనే స్టేట్మెంట్స్ కూడా ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రధాన సభ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక 20 days ఆల్రెడీ గడుస్తుంది. అంటే 27th రోజు సభ నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది తాజాగా నిన్న మొన్న వచ్చినటువంటి ఉత్తర్వు. దానికి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్స్ జరిగిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వైపు నుండి ముందుగా రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీని నిలువరించాలి, దానికి సంబంధించి వాళ్ళ ఉద్యోగులందరినీ రోడ్డు మీదకి వచ్చే విధంగా పురిగొల్పాలి. రెండోది అక్కడ ర్యాలీలు కానీ సభలు కానీ ఇటువంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదు. ఈ 2 విషయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనే ఒక ఏదైతే కుట్రపూరితమైన వ్యవహారం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నట్టుగా ఒక విషయం చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలను మానుకోవాలి. నిజంగా ఆర్టీసీ వాళ్ళకి ఏ రకమైన హామీలు ఇచ్చిండ్రో అవన్నీ మీరు అమలు చేయాలి. వాళ్ళ మీద ఈరోజు ఫ్రీ బస్ అనేది పెట్టిన తర్వాత ఎటువంటి పని ఒత్తిడి జరుగుతూ ఉంది. బస్సు నడుస్తుంటే కూడా ఆ ఒత్తిడి భరించలేక బస్సులోంచి డ్రైవర్లు దిగి పారిపోతున్న పరిస్థితులు కూడా మనం 2-3 వ్యవహారాలు చూసినాం ఇప్పటి వరకు. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అవసరమైతే అడిషనల్ స్టాఫ్ని తీసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్కి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినరు. నిజంగా ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది అన్నప్పుడు 100,000 కోట్లు వాళ్ళ ఆర్టీసీ సంస్థకు ఏ రకంగా ప్రభుత్వం తరపున ఇచ్చిండ్రు ఆ రకంగా ఇచ్చి ఈరోజు ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. దాంతోపాటుగా ఉద్యోగుల విషయంలో కూడా రామచంద్రరావు గారు, సో వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు దిగిరాలేదు. ఫైనల్గా వాళ్ళ పోరాటానికి దిగి వచ్చింది చర్చలకు రండి అంటూ ఉద్యోగస్తులు కూడా పిలిచినట్టు. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా యూనియన్స్ పోతున్నాయి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి. ఫస్ట్ చలో కమిషనరేట్ వాళ్ళు లేబర్ కమిషనర్ దగ్గరికి ముందు వాళ్ళు ఆందోళన చేశారు. తర్వాత జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంని కలవడానికి వెళ్ళారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత అక్కడే మీరు చూసారు దాంట్లో ఇప్పుడు అది జేఏసీ నేతలకు అవమానం అనే పాయింట్లో ఆ జగదీశ్వర్ని చేపట్టి లాగిన ఒక జేఏసీ నేత, ఒక లీడర్స్ ఆ సమ్మెకు పోతారేమో అనుకున్న సమయంలో లీడర్స్ వస్తే ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళని తీసుకొచ్చేసి అవమానపరిచే పద్ధతి. అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ముందు లేబర్ కమిషనర్, తర్వాత గవర్నమెంట్, ఈ విధంగా చూస్తున్న సిస్టమేటిక్ వచ్చి ఇంకా టైం కూడా వాళ్ళు పెట్టారు. May 6వ తారీఖు పెట్టింది వాళ్ళు. అంటే ఇప్పటిదాకా ఇంకా ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్సులన్నింటిలో కూడా
కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది కాబట్టి వాళ్ళు చర్చలకు పిలిచారు, లేకపోతే చర్చలకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కనుక డైరెక్ట్ కనుక అటాక్ చేస్తే కేసులో చేసి వాళ్ళ మీద కూడా పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళ లేబర్ యాక్ట్ ప్రకారంగా సిస్టమేటిక్గా వాళ్ళ మూవ్మెంట్ నడుస్తుంది. దాంతో వాళ్ళ ఐక్యత కూడా పెరుగుతుంది. యూనియన్స్ అని కలిసి వస్తూ ఉన్నాయి, సమ్మెకు యూనియన్స్ అని కూడా కలిసి వస్తున్నాయి. ఈ దశలో ఏంటంటే బ్యాక్ అయ్యి చర్చకు పిలుస్తున్నారు. కానీ ఆ చర్చలు కూడా ఎంతవరకు సఫలం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏ చర్చలైనా నువ్వు ఇచ్చిన హామీలే ప్రధానంగా ఉన్నాయి కదండి. నీ హామీలు నువ్వు అమలు చేయడానికి ఇంత చర్చ ఎందుకు? కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా లేబర్ యాక్ట్ ప్రకారంగా కార్మికులు, అందులో సంఘటిత రంగాన్ని, ఏదైతే ఆర్టిస్టు లాంటి సంఘటిత రంగం ఉందో అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అనుభవం లేని ప్రభుత్వం రీత్యా అసలు మంత్రులకు అనుభవం లేదు, వాళ్లకు అనుభవం లేదు. అనుభవం ఉన్న మంత్రులు మాట్లాడరు. ఈయనకు అసలు ఏ అనుభవం, గ్రామ పంచాయతీ సర్పంచ్ అంత అనుభవం కూడా లేదు ఆయనకి. దాంతో వాళ్ళతో డీల్ చేయడం అనేది చాలా కష్టం అవుతూ ఉంది ఆయనకి. కాబట్టి చర్చల్ని ఖచ్చితంగా సఫలమయ్యే పద్ధతిలో తీసుకుపోవాలి తప్ప దాన్ని సమ్మెదాకా రానియొద్దు అనేది నేను కోరేది. రైట్. నిఖిల్ గారు, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ప్రజాపాలన అంటే అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉంటుంది, అన్ని రకాలుగా అన్నిటికీ అవకాశం ఉంటుందని చెప్పడం సో మనం చూసాం. కానీ ఇవాళ జరుగుతుంది వేరు. ఇవాళ ఆర్టీసీ సమ్మెకు దిగాల్సి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు చర్చలకు రాని పరిస్థితి. తర్వాత ఇందాక ప్రస్తావించినట్టుగా ఒక బహిరంగ సభ జరుపుకుందామన్నా కూడా ఇవాళ పోలీసు ఆంక్షలు కావచ్చు, ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ ప్రజలు కూడా ఏ రకంగా గమనిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రధాన ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో ఉన్న తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరిచేయాలని అనేక రకాలుగా పబ్లిక్ డొమైన్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా అయితే అన్ని విషయాల మీద ప్రభుత్వానికి వాళ్ళు మేల్కొనే విధంగా సూచనలు సలహాలు ఇస్తూ ఉందో అవి ప్రభుత్వం విననప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి బహిరంగ సభలు కానీ ఇంకేదన్నా ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటి కాల్ఫర్ చేసినప్పుడు ఎంతసేపు వాళ్ళని ఏ రకంగా టార్గెట్ చేయాలని మాత్రమే చూస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్ పెడతా ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కేటీఆర్ గారు వరంగల్లో సభ పెడతా ఉంటే కూడా ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేసిండ్రు. ఈ రోజు మళ్ళీ వరంగల్లో పార్టీ 25th యానివర్సరీ ఉంది కాబట్టి దానికి కూడా ఇటువంటి ఇబ్బందులు పెట్టే పరిపాలన చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఎంతసేపు రాష్ట్ర గ్రోత్ రేటు గురించి ఆలోచన చేస్తాయి, గ్రోత్ రేటు పెంచడానికి పరిపాలన చేస్తూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు క్రైమ్ రేటు పెంచడానికి పరిపాలన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రంలో రైతులు ఇంకా రుణమాఫీ కాని రైతులు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీకి సంబంధించి సిద్దిపేట రైతులు కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలు రైతులు కావచ్చు, రుణమాఫీ జరగక. మరోపక్క వరదలకు కూడా పైసలు లేవు. వానొస్తే ఒడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. ఇంకా రాబోయే సీజన్లో ఇంకా వర్షాలు కనుక అకాల వర్షాలు వస్తే ఎట్లా కనీసం టార్పాలిన్లు కూడా లేనటువంటి పరిస్థితి. రామచంద్రరావు గారు, సో ఇట్లా రైతాంగ సమస్యలు అనేక ఉన్నాయి. వాటికి తోడుగా ఇది ఒక సమస్య. అట్లీస్ట్ ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అక్కడ వానకు తడవకుండా కాపాడుకునేటువంటి టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఫస్ట్ ఇబ్బంది పడుతున్నది ఎవరంటే రైతే, వ్యవసాయమే. అసలు ఈయన హార్టికల్చర్కు అగ్రికల్చర్కు తేడా తెలియని కూడా ముఖ్యమంత్రి అయ్యండి. మరి ఏం చేస్తుంది దానికి? అసలు ఆయనకు హార్టికల్చర్ ఏంటో అగ్రికల్చర్ ఏంటో తెలియని వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చాడు ముఖ్యమంత్రిని చేస్తే అసలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి పడేశారు దాన్ని. ఇవాళ రైతు అనేవాడిని ఏ రూపంలో తీసుకొని రైతు రుణమాఫీ అన్నారు. ఆ రోజు 2 లక్షల రూపాయలు తెచ్చుకోపో, నేను పోగానే 9వ తారీఖున సంతకం పెట్టేస్తాను, తెచ్చుకోపోమన్నారు. దాంతో ఇలా రుణమాఫీ ఏముంది, 41,000 కోట్ల రూపాయలు ప్రకటించిన దాన్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టేసి సగాన్ని చేసి రుణమాఫీ లేదు అసెంబ్లీలో అని ఓపెన్గా ప్రకటించాడు వ్యవసాయ శాఖ మంత్రి. ఓపెన్గా లేదని చెప్పి రైతు భరోసా కాడికి వచ్చేసరికి దాని ఏదో రైతు బంధం చేసి రైతు భరోసా పేరు పెట్టి దాన్ని మేము పెద్దోళ్ళకి పేదోళ్ళకి ఇస్తామని ఏదో మొదలుపెట్టేసి ఇవాళ 3 ఎకరాలకు మించి 3 ఎకరాల లోపు కూడా అందరికీ రాలేదు. ఇంకా అకౌంట్లు అట్నే ఉన్నాయి, రాలేదని చూపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వేసింది ఎంత, 3 ఎకరాల లోపు వాళ్ళకే కొంతమందికి వేశారు. 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి అసలు ఏమీ రాలేదు ఇంతవరకు. అంటే రైతు భరోసా ఒక కంప్లీట్ రైతు భరోసాని ఒక టర్మ్ ఎగరగొట్టేశారు. ఇప్పుడు మళ్ళా 3 ఎకరాల వాళ్ళకి వేశారు. రైతు భరోసా లేదు. సబ్సిడీ మీద వ్యవసాయ రంగానికి ఏమైనా ఇచ్చేటివి ఉంటే అవి కూడా ఇచ్చేది లేదు. ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక సీజన్ వచ్చినప్పుడు దానికి ముందే ఒక చర్చ జరపాలి. ఆ చర్చకు ఏ అవసరాలో దాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అధికారులు బ్యూరోక్రసీ ఎంత ఘోరంగా ఉంటారంటే ఎరువులు కావాల్సి వచ్చినప్పుడు ఈ ఏరియాకు 14-35-14 కావాలి, ఆ ఏరియాకి 3-14 కావాలన్నారు అనుకోండి, ఇది అటు అది ఇటు మార్చి లేకుండా చేస్తారు, బ్లాక్మెయిలింగ్ చేసేస్తారు. అంటే ఒక కొరతను సృష్టిస్తారు. దాంతో విపరీతంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బ్యూరోక్రసీ దీంట్లో చాలా ముందుకు వస్తుంది వాళ్ళతో కలిసేసి. అలాంటి సిచ్యువేషన్లో ముందు ఇప్పుడు పరదాలకు పైసలు లేవని ఎందుకు, నువ్వు కనీసం పరదాలంటే వర్షం వస్తే కానీ నువ్వు నష్టపరిహారం ఎటు ఇవ్వట్లేదు. ఇప్పుడు మామిడి రైతులు మొన్నటి అకాల
వర్షాలకి మామిడి రైతులు చాలా ఇబ్బంది పడి చాలా రకాల పంటలు నాశ అయిపోయినాయి. మరి కనీసం కప్పుకోవడానికి కూడా నువ్వు పరదాలు ఉచితంగా ఇవ్వని పరిస్థితికి వచ్చేస్తే, లేకుంటే కొనుక్కోవడానికైనా అందుబాటులో ఉండాలి. అవి లేకుండా చేసిన తర్వాత వాళ్ళు పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుండే, పండించడానికి ఒక కష్టం అవుతుండే, అమ్ముకోవడానికి కష్టం అవుతుండే. ఇప్పుడు ధాన్యాన్ని అమ్ముకోవడానికి సన్నవాటికి తప్ప నేను బోనస్ ఇవ్వనంటివి, అది కూడా కొద్దిమందికి 500 ఇస్తేవి. అంటే రైతు పంట పండించే కాడ మొదలు పెడితే, దున్నుకునే కాడ మొదలు పెడితే, నీళ్ళ కాడ మొదలు పెడితే, కరెంటు కాడ మొదలు పెడితే, పంటని కాపాడుకోవడం, పంటను అమ్ముకోవడం, ఇన్ని కష్టాల చుట్టూ రైతు తిరగలేక ఏం చేస్తున్నారు, రోజు ఒక ఆత్మహత్య కనపడుతుంది మనం. అంటే చివరికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా పంట అమ్ముతామా లేదా వానకు తడుపుకుంటామా అన్నటువంటి అమ్మడానికి కూడా మార్కెట్ యొక్క సిండికేట్ లెవెల్ కూడా వీళ్ళు కవర్ చేసే పొజిషన్ లేరు. మార్కెట్ సిండికేట్ అయిపోతాయి, దాంతో గిట్టుబాటు ధర రాదు. ఇదే ఎంఆర్పి ప్రకటించిన వాటిని అమ్మరు, ఎంఎస్పి లేదు. మరి ఈ స్థితిలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వం దాని మీద అవగాహన లేకపోవడము, శ్రద్ధ లేకపోవడం, ముందే జాగ్రత్తలు పడకపోవడం, దానివల్ల రైతు మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఆ రుణమాఫీతోనైతే ఆత్మహత్యల కాడికి వస్తున్నారు. ఎందుకంటే రుణమాఫీ అయితే అట్నే ఉంచారు. చివరికి రైతు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నేను చిత్రంగా చూసిన, మరి అది ఎట్లా అర్థం కావట్లే. అప్పు కట్టలేదని రైతు ఇంటి ముందుకు వచ్చేసి వంట చేసుకుంటున్నారు బ్యాంక్ అధికారులు ఆడొచ్చేసి, అంత అవమానపరచడానికి. అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆయన న్యూసెన్స్ కేసు ఎందుకు వాళ్ళ మీద పెట్టి లోపటేయదు? అంటే ఇది ఘోరంగా నడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకునే పొజిషన్ లేదు. రైతు చుట్టూ సమస్యలన్నీ ఒక ఈత కొడుతున్నాయి వచ్చినట్టు. రైట్, ఓకే. నిఖిల్ గారు, రైతు కష్టపడి పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రం అనేది అది చివరి డెస్టినేషన్, అంటే అక్కడ ధాన్యం అమ్ముకోవడానికి అది చివరికి అక్కడికి చేరుకుంటారు. కానీ అక్కడ కూడా తమ పంటను కాపాడుకోవాల్సిన మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ టార్పాలిన్ లేకపోవడంతో అక్కడ కూడా ధాన్యం తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ఈ రకంగా కొనుగోలు కేంద్రాలు అట్లీస్ట్ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనడానికి ఈ ఒక్క వార్తను మనం నిదర్శనంగా చూడొచ్చు. రైతు సెగ్మెంట్ అనేది ఎంత పెద్ద సెగ్మెంట్, ఎంత లార్జ్ స్కేల్లో ఉంటుంది, తెలంగాణ లాంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది మనందరికీ తెలుస్తూనే ఉంటుంది. మనందరం దాదాపుగా రైతు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. రైతుకు పడే ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, రైతు పడే కష్టం ఎట్లా ఉంటుంది, 4-5 నెలలు కష్టపడి సాగు చేస్తే అది అమ్మే వరకు రైతు ఏ రకంగా కష్టపడుతూ ఉంటాడు, ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనేది మనందరం చూసి వచ్చిన వాళ్ళము. నేను కూడా రైతు బిడ్డనే. నేను మా నాన్న పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉండే, మా తాత పోలీస్ పటేల్ ఉండే అని ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తూ ఉంటే. అటువంటి వ్యక్తి వందలాది ఎకరాలకు మేము ఉండే వ్యవసాయం అంతా జయించేటోళ్ళమని చెప్తా ఉంటాడు, వ్యవసాయంలో ఉండే కష్టాలను నాకు తెలుసు అని చెప్తా ఉంటాడు. చెప్పడం వరకు పరిమితమైంది తప్పితే ఈ రోజు వరకు వ్యవసాయ రంగానికి సంబంధించి తను చేసిన చిన్న మేలు కూడా లేదు అనే విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది 15 నెలల కాలంలో చూస్తే. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే రైతు బంధు ఇస్తా అన్నారో, రైతు బంధు దుక్కి దున్నప్పుడు ఇవ్వాల్సింది దుక్కి దున్నడం అయిపోయింది, నాట్లు వేయడం అయిపోయింది, పంటకు చీడపురుగులు తలగడం అయిపోయింది, తర్వాత పంటలు కోయడం అయిపోయింది. ఈరోజు అమ్మడానికి మార్కెట్కి తీసుకొస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి లేదు. 2-3 ఎకరాలకు తప్పితే మిగతా ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రుణమాఫీకి సంబంధించి కూడా దాదాపుగా ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అనేది 41-42 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది అని అంటే దాన్ని 31 వేల కోట్లకు తీసుకొచ్చిండ్రు. తర్వాత 26 వేల కోట్లు బడ్జెట్లో పెట్టి 17-18 వేల కోట్లకు దాన్ని ఏ రకంగా కుదించి చేతులు లేబట్టిండ్రు అనే పరిస్థితులు కూడా మనం చూసినాము. ఈరోజు చూస్తూ ఉంటే రైతు మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మార్కెట్లో కొనడానికి దానికి సంబంధించి సడన్గా వర్షం వస్తే కానీ అట్లాంటి పరిస్థితుల్లో కప్పడానికి టార్పాలిన్ కవర్లు అవసరం ఉంటాయి. అక్కడ కూడా నష్టం రైతే భరించాలి. ఒకవేళ తడిసి ధాన్యం తడిసి ధాన్యం ముద్దైపోతే దాన్ని తక్కువ రేటుకు కొంటారు, లేదంటే అసలు కొనము అని చేతులు ఎత్తేస్తారు ప్రభుత్వం తరపు నుండి. దాన్ని పక్కన పెడితే ఈ టార్పాలిన్ కవర్లు ఇవ్వడానికి సంబంధించి ఏమవుతూ ఉంటుందంటే, ఎఫ్సీఐ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న టైంలో ఎఫ్సీఐకి వచ్చే డబ్బుల్లో 1% మార్కెటింగ్ శాఖకి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే దానికి సంబంధించి టార్పాలిన్ కవర్లు కొనడం కానీ, లేదంటే దానికి సంబంధించి వెయిట్ చూడడానికి వేయింగ్ మిషన్స్ ఉంటాయి, ఆ వేయింగ్ మిషన్స్ కానీ, లేదంటే దాంట్లో దుమ్ము ధూళి ఏదన్నా ఉంటే దాన్ని చేయడానికి, సాఫ్ చేయడానికి దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంటుంది. ఆ మిషనరీ కానీ, లేదంటే దాంట్లో తేమ శాతం ఎంత ఉంటుంది చూడడానికి ఆ మిషనరీ ఉంటుంది. ఈ మొత్తం మిషనరీ మార్కెటింగ్ శాఖ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్న విషయం ఏంటంటే, అధికారుల మధ్య, డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మార్కెటింగ్ శాఖకి, సివిల్ సప్లైకి ఆ సమన్వయం లోపం అనేది గత సంవత్సరంన్నర నుండి కూడా ఇటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు తీసుకొచ్చిన పరికరాలకు సంబంధించి 70-80 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఆ పెండింగ్ ఉన్నవి కట్టకపోగా ఈ రోజు మార్కెట్కి రైతు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ బేసిక్ అవసరాలకు సంబంధించి ఆ వెయిట్ చూసే వెయిటింగ్ మిషన్లు కానీ, తేమ మిషన్లు కానీ, టార్పాలిన్ కవర్లు కూడా 70-80 కోట్లు ఖర్చు పెడితే వచ్చే పరిస్థితులు ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు రైతులకు అందియకుండా ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మనం చూడొచ్చు. రైతులకు సంబంధించి ఇదే ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏ రకంగా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైంది మనం చూస్తూ ఉన్నాము.
ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఆ రైతుల దగ్గర నుండి భూములు ఎట్లా లాక్కోవాలనే చూస్తూ ఉన్నారు తప్పితే రైతుకి ఏ రకంగా మేలు చేయాలి, రైతును ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, రైతు బిడ్డగా ఏ రకంగా పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన అసలు తను ఎక్కడ చేస్తున్నట్టుగా కనబడటం లేదు. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉండాల్సిన వాళ్ళు రైతును భక్షించడానికి ఎంత ఆలోచన చేస్తూ ఉన్నారో మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇటువంటి ఆలోచనలు అనుకుని ఇమ్మీడియట్గా రైతులకు సంబంధించి ఏదైతే ఇప్పటివరకు పెండింగ్ ఉన్న రైతు బంధు ఉందో అది మొత్తం విడుదల చేయడంతో పాటు ఇమ్మీడియట్గా రేపొద్దున వర్షాలు వస్తాయన్న పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉంది. వాతావరణ శాఖ నుండి అనేక రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ధాన్యం తడిచినా కూడా చివరి గింజ వరకు ప్రభుత్వం కొనడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా పేమెంట్లు జరపడానికి ఈ మొత్తం వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి సివిల్ సప్లైకి మార్కెటింగ్కి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఏదైతే లేదో ఆ కోఆర్డినేషన్ని కూడా మొత్తం ఎక్కడ ఫెయిల్యూర్ జరగకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు రైతుల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో రైతులకు రుణమాఫీ ప్రాపర్గా కాలేదు, రైతు భరోసా అందలేదు, తర్వాత ఇవాళ టార్పాలిన్లు కూడా లేని పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో. సో అది ఆ రైతాంగాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొక వార్త మనం చూస్తున్నాం. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయబోతున్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ వాళ్ళ దీక్ష చేయబోతున్నారు. ఎస్ రామచంద్రరావు గారు, ఈ దీక్ష యొక్క ఉద్దేశము లక్ష్యము ఏంటి? దీంట్లో ప్రధానంగా బీసీలు అనేవాళ్ళు దాదాపు 56% టోటల్ జనాభాలో ఏవో 56% ఉంటారు. దేశవ్యాప్తంగా యావరేజ్ చూసినా కూడా 55-56% ఉంటారు. అంత పెద్ద సెక్షన్ని ప్రభుత్వాలు పూర్తిగా వెనకబడేస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బీసీలను ఆకట్టుకోవడం కోసమని ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్లో హామీలు కనుక చూసినట్లయితే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఒక సదస్సుకు సీతక్కను పొన్నం ప్రభాకర్ పోయారు. అక్కడ పోయి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మేము బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చేసాం మొత్తం అని చెప్పడానికి సిగ్గాని అనిపించాలి కదా కొద్దిగా. కామారెడ్డి డిక్లరేషన్లో పలానా మేము ఒక్కదాన్ని మా హామీని అమలు చేసినామని చెప్పలేరు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీలకు మేము బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. 20,000 కోట్ల కాంచి 8,000 కోట్లు ఒక సంవత్సరం, 11,000 కోట్లు ఒక సంవత్సరం కేటాయించారు. బీసీ డిక్లరేషన్లో ఓపెన్గా జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేకమైన ఒక భవన్, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మార్కెట్ ఒక ఏర్పాటు చేస్తామని చెప్పారు వృత్తులకు, ప్రధానంగా బీసీ వృత్తులకు. అలాంటి డిక్లరేషన్లో ఇచ్చిన ఎంబీసీలకు ప్రత్యేకమైన మినిస్టర్ ఇస్తామన్నారు. అంటే ఉచితంగా, అంటే ఉచిత లోన్లు, అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఏదీ లేదు, అన్నీ కూడా మర్చిపోయారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ డిమాండ్లతో పాటు కవిత గారు, ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత గారు చొరవ తీసుకొని బీసీలందరితో చర్చించేసి ఈ ప్రధానంగా, అంటే బీసీ అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది పూలే గారే. ఎందుకంటే అంబేద్కరే స్వయంగా పూలే గారిని నా గురువు అని ప్రకటించాడు. ఆయన అంబేద్కరే నా గురువు అని ప్రకటించారు. ఇలా అంబేద్కర్ విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా. అదే అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని ఇదే కవిత గారు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించారు. అంబేద్కర్ స్వయంగా గురువు అని ప్రకటించిన పూలే గారి విగ్రహాన్ని, ఇంతమంది ఆరాధించే విగ్రహాన్ని, అది ఆయన ఎందుకు పెట్టకూడదు అక్కడ అని చెప్పేసి పెట్టాలని చెప్పి డిమాండ్తో ఆ బీసీ నాయకులందరితో కూడా చర్చించి ఒక బీసీ పూలే యునైటెడ్ ఫ్రంట్ అని ఏర్పాటు చేశారు. దానికి నేనే కన్వీనర్గా కూడా ఉన్నాను. అయితే దాంట్లో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్వయంగా పోయి కవిత గారు కౌన్సిల్లో డిమాండ్ చేశారు, కౌన్సిల్లో మాట్లాడారు, స్పీకర్ గారికి మెమోరాండాలు ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాం. దాంతో కూడా ఎక్కడ కూడా దానికి అది రావడం లేదు. దాని మీద ఇంతకుముందు కూడా ఒకసారి దీక్ష చేసి ఇవాళ మళ్ళీ 8వ తారీఖు నాడు దీక్షకు వెళ్తున్నాం. ఇందిరా పార్క్ కాడ దీక్ష జరుగుతోంది. దీంట్లో అన్ని సంఘాల వాళ్ళు పాల్గొంటారు. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలనే నేను డిమాండ్. రైట్, ఓకే. నిఖిల్ గారు, అంటే విగ్రహం అంటే ఒక స్ఫూర్తి, అంటే ఆ స్ఫూర్తి ఆ వర్గాలకు అందించడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఎట్లా విజయవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది? అసెంబ్లీలో పూలే విగ్రహం అనేది ఆవశ్యకత ఎట్లా ఉంది? జ్యోతిరావు పూలే గారు సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా కొలుస్తూ ఉంటాయి. అటువంటి విషయంలో మరీ ముఖ్యంగా బీసీలందరూ కూడా చాలా స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు. జ్యోతిరావు పూలే గారు చేసిన కార్యక్రమాలు కానీ, వారు తీసుకున్న నిర్ణయాలు కానీ, వీటన్నిటిని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఏం ఆలోచన చేసిందంటే, మనందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలంటే ఏ రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా దానికి సంబంధించిన రూపాలను మొత్తం మార్చేసి ఏ రకంగా ఈరోజు తయారు చేసిన రోజు చూసినామో, మన సెక్రటేరియట్ ముందు విగ్రహాన్ని పెట్టాలని ఏ రకంగా ఆలోచన చేస్తే రాహుల్ గాంధీ గారి మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏ రకంగా పెట్టిండ్రో మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కవిత గారి నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షం తరపున, తెలంగాణ జాగృతి తరపున
ఇదే పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎంతసేపు ఆలోచన చేయకుండా ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే ఆలోచన చేస్తూ ఉంది. బీసీలందరూ నిజంగా ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు కాబట్టి పూలే గారి విగ్రహాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పెట్టాల్సిన అవసరం ఉంది. వన్ వర్డ్ కంప్లీట్. మొన్న ఢిల్లీలో ఒక దీక్ష అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఏదో సింపతి పొందడానికి ప్రయత్నం చేశారు. దానికి రాహుల్ గాంధీ వస్తున్నారని చెప్పి బీసీ నాయకులందరూ తీసుకుపోయారు. తీరా ఢిల్లీ పోయినాక రాహుల్ గాంధీ పక్కనే ఉండి కూడా దానికి హాజరు కాలేదు. అంటే అక్కడ కూడా అవమానపరిచారు. బీసీలే నిరంతరం అవమానపరుస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణంలో పెట్టాలని మా డిమాండ్ని అంగీకరించాలని కోరుతాం. ఇక బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరితో అవలంబిస్తుంది. సో దాంట్లో భాగంగానే బీసీలకు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా విస్మరిస్తుందని, అలాగే అసెంబ్లీ ఆవరణలో బీసీల ఆరాధ్యమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి డిమాండ్ చేసి వాళ్ళ కవిత గారు దీక్ష చేయబోతున్నారు ఇందిరా పార్క్ వద్ద. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అలేని గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.